ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో ఏజెన్సీలో ఉనికి చాటుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అల్లూరు జిల్లాలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కమల దళంలో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా నా నాయకత్వంలో మేము ఒక నలుగురు వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ని కలిసి వచ్చి వారికి చాలా వివరంగా చెప్పాం ఏ విధంగా ఎపిక్ అరకు మండలం గన్నెల గ్రామంలో పురంధేశ్వరి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పేద ప్రజల సంక్షేమం కోసం బీజేపీ మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదిగే అవకాశం ఈ జిల్లాలో ఉన్నది అనేది నాకు అర్థం అవుతున్నటువంటి విషయం. కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నది. అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా పాంగి రాజారావు గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొత్తపల్లి గీతా గారు కావచ్చు, సత్యనారాయణ రెడ్డి గారు కావచ్చు, అదే కార్యకర్త వీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి పేరు ప్రస్తావిస్తున్నాను. కానీ లేనటువంటి కార్యకర్త సైతం ఇవాళ నడుం బిగించి భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు అనేది